అదిగో నేనొచ్చేసాను. నేను మీ శ్రావణి. చాలా రోజులైంది కదా! అవును. నాకొక విషయం గుర్తొచ్చింది. లేదు, నాకొక విషయం అనిపించింది. అది చెప్పాలనుకుంటున్నాను. నీలాగా నువ్వు ఉండడం ఎప్పుడు మానేస్తావు? నన్నెవరో చూస్తున్నారు. ఓకే. చూస్తే ఏమవుతుంది? వాళ్ళు నన్ను జడ్జ్ చేస్తారు. ఓకే. జడ్జ్ చేస్తే ఏమవుతుంది? అప్పుడు నీ గురించి నువ్వేమనుకుంటున్నావో ఆ ఒపీనియన్ మారిపోతుందా? అవును, మారిపోతుంది. ఎందుకంటే మనం మిగతా వాళ్ళ ఒపీనియన్స్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాం కాబట్టి. అన్ని విషయాల్లో అలా ఉండక్కర్లేదు కదా! మన విషయంలో మనమేమనుకుంటున్నామో అది ప్రియారిటీ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడ చూసినా ఫోన్లున్నాయి. సీసీటీవీస్, కెమెరాస్. ఎక్కడో ఒక చోట మనం రికార్డ్ అవుతాం కదా! ఇఫ్ యూ ఆర్ బీయింగ్ అవర్ ఎగ్జాక్ట్లీ. ఒక చిన్న పాప తనలా ఉంటుంది. నాకేదైనా విషయం చాలా అనిపించిందనుకో, కొంచెం సేపు అలానే చూస్తూ ఎంజాయ్ చేస్తాను. అర్థం చేసుకుంటాను. ఈ మూమెంట్‌ని దాచిపెట్టుకోవాలి, క్యాప్చర్ చేయాలి అని క్యాప్చర్ చేస్తాను. దెన్ షీ స్టాప్డ్ బీయింగ్ హర్‌సెల్ఫ్ అండ్ బికేమ్ ఓకే. మనల్ని ఎవరో చూస్తున్నారు అంటే మనం చాలా అలర్ట్ అవుతాం. సేమ్ థింగ్ హ్యాపెండ్ హియర్. షీ బికేమ్ అలర్ట్ అండ్ దట్ లుక్డ్ ఆర్టిఫిషియల్ యాక్చువల్లీ. చిన్న పిల్లలకి ఏం తెలుస్తుంది? మనమే నేర్పిస్తున్నాం కదా! ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద గ్రోయింగ్. నువ్వు మార్చుకో, లేకపోతే అందరు నిన్ను జడ్జ్ చేస్తారు. నీలాగా నువ్వు ఉండకు, అప్పుడు నీతో ఎవరూ ఉండరు. ఇంకా నేనెందుకు అసలు? నా ఒపీనియన్స్ ఎందుకు? నా థాట్స్ ఎందుకు? ఈ రూల్స్ అనేవి ఉండేవి లిమిట్స్ క్రాస్ చేయకుండా ఉండడానికి. మనకి బౌండరీస్ కాదు. స్టార్ట్ బీయింగ్ యువర్ సెల్ఫ్. ఫ్లై హై టు రీచ్ యువర్ డ్రీమ్స్ అండ్ గోల్స్. ఈ రోజుకి సెలవు. ఇట్లు మీ శ్రావ్యు. మళ్ళీ వస్తానే.